క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉన్న చివరి అంశాన్ని మాట్లాడుకుందాం. మూర్ఖమైన వక్ర జనము మధ్య అన్న మాటను పౌలు భక్తుడు వాడాడు. నిజమే, ప్రస్తుతం మనం ఉంటున్న ఈ లోకము మూర్ఖమైనది, వక్రమైనది. వాటి మధ్య మనము జీవిస్తున్నాం. ఇంగ్లీష్లో క్రూకెడ్ అండ్ పర్వర్సివ్ జనరేషన్ అని అంటాడు. క్రూకెడ్ అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో స్కాలియాస్ అనే మాటను వాడతారు. అక్కడి నుంచి వచ్చింది స్కాలియాసిస్. వెన్నుపూస వంగిపోయి వంకరగా అయిపోయిన దాన్ని స్కాలియాసిస్ అంటారు. సో క్రూకెడ్ అనే మాటకు అర్థము ట్విస్టెడ్ ఆర్ బెంట్, వంగిన, ఒదిగిన అన్న మాటను మనం చూస్తాం. వంగిపోయిన, ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్, సరైన పరిస్థితి కాదు అనే అర్థం మనం చూస్తాం. సో ప్రస్తుతం మనం ఉన్న సమాజం ఎలాంటిదంటే అన్ని విధాలుగా దారి తప్పింది, అన్ని విధాలుగా వంగిపోయింది. సరి అయిన మార్గము వంకరి మార్గముగా మారిపోయింది. పౌలు భక్తుడు ఈ క్రూకెడ్, మూర్ఖమైన జనము అన్న మాటను ద్వితీయోపదేశ కాండము 32:5 వచనంలో నుంచి దాన్ని ఆయన తీసుకొని వాడినట్టుగా మనం చూస్తాం. సో సామెతల గ్రంథము 2:13-15 వచనాల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. పౌలు అంటాడు, సొలొమోను అంటాడు, ఈ మూర్ఖ జనంలో నుంచి పక్కకి తొలగమంటాడు. క్రైస్తవుడు కూడా ఈ వంగిపోయిన మూర్ఖపు జనము మధ్య నివసిస్తున్నాడు. ఏది సరిగా లేదు. బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తూ వంకరి మార్గములు తిన్ననివెవను అంటాడు. అంటే ప్రభు వంకరి మార్గాన్ని తిన్నవిగా చేస్తాడు అని. ఇప్పటికీ కూడా వంకర మార్గం ఉంది, తిన్నని మార్గం లేదు. వంగిపోయింది పరిస్థితి, సమాజం దేనికి అనుకూలంగా దానికి. వ్యభిచారానికి వంగిపోయింది, వ్యభిచారం అన్న వంపు వచ్చింది. స్వలింగ సంపర్కులన్న వంపు వచ్చింది. గే మ్యారేజెస్, పురుషులను చేసుకోవటం, స్త్రీలను వివాహం చేసుకోవటం అన్న సంస్కృతిలోనికి వెళ్ళిపోయాం. దానికి చట్టాలు సమర్థిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టులు వాటిని ఏకీభవిస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. అట్లాంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. అలాగే ఇంకొక మాట కూడా ఉంది, మూర్ఖపు జనాంగము, అలాగే వక్రపు జనాంగము అన్న మాటను కూడా మనం చూస్తాం. ఈ మాటను మత్తయి సువార్త 17:17లో వాడతారు. వక్రపు జనాంగం అని అంటే మాట మీద నిలబడలేనిది,
ప్లస్ వాళ్ళకంటూ ఒక సొంత ఐడియాలజీ ఉండదు. లోకంలో ఏది ట్రెండింగ్‌గా ఉంటే దాన్ని ఫాలో అవుతా ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వారం ముందు దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడుకి స్తుతి కలుగునుగాక అని పలికిన నోర్లు వారం తర్వాత సిలువ వేయండి, సిలువ వేయండి అని పలికాయి. వక్రపు బుద్ధి, మంచి బుద్ధి కాదు. స్టాండర్డ్‌నెస్ ఉండదు. నిలబడటం రాదు మాట మీద. అట్లాంటి ప్రజల మధ్యలో కూడా మనం ఉన్నాం. క్రైస్తవుడు అట్లాంటి లోకంలో కూడా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తాడు. అపోస్తల కార్యగ్రంథం 20:30లో మీలో వక్రపు ప్రజలు ఉన్నారు, శిష్యులను వారి వెంట లాక్కి వెళ్ళిపోయే వాళ్ళు మీ మధ్య ఉన్నారు, వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్న మాటను మనం చూస్తాం. సో ఇలాంటి మూర్ఖపు వక్రపు జనాల మధ్య నివసిస్తున్న మనము ప్రభు కొరకు జీవించవలసిన అవసరత ఉంది. మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. మన విశ్వాసానికి కొనసాగించుకోవాల్సిన అవసరత కూడా ఉంది. మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి అని అంటే ఇట్లాంటి ప్రజల మధ్య నివసిస్తున్న మనం సనుగులు, సంశయాలు, గొనుగుటాలు ఇట్లాంటివి మాని వక్రపు ప్రజల మధ్య ఉన్నట్టుగా ఉండక వాటిని మాని మనము పరిశుద్ధపరచబడుటకు దేవుని కృపచేత ముందుకు నడిపింపబడాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. అంతేగాని సనుగుకోవటం, గొనుగుకోవటం ఇట్లాంటివి మనకు ఉండకూడదు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. కనుక జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలని మనవి చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.